ఆర్మూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ నాయకులను తయారు చేసే వారే నిజమైన నాయకులని అన్నారు. వారు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మీ తోటి వారిని చైతన్యపరిచి నాయకులుగా తయారు చేయాలని సూచించారు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడే మీకు దేనినైనా సాధించగలిగే శక్తి వస్తుందని ఆయన అన్నారు. మీరు భవిష్యత్తులో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు పొందుతారని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు సూచించారు. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో గత నెల 26 నాడు విద్యార్థులకు పాఠశాల బాలుర కెప్టెన్, పాఠశాల బాలిక కెప్టెన్, సాంస్కృతిక కెప్టెన్, క్రీడల కెప్టెన్, స్పోకెన్ ఇంగ్లీష్ కెప్టెన్, పర్యావరణ పరిశుభ్రత కెప్టెన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గత నెల 30 ఎన్నికల యొక్క ఫలితం ప్రకటించారు. పాఠశాల బాలుర కెప్టెన్ గా ప్రణీంద్ర, పాఠశాల బాలికల కెప్టెన్ గా వినీల, సాంస్కృతిక కెప్టెన్ గా కిరణ్ సాయి, పర్యావరణ పరిశుభ్రత కెప్టెన్ గా శాశ్వశ్రీ, క్రీడల కెప్టెన్ గా వెంకట్ తేజ, స్పోకెన్ ఇంగ్లీష్ కెప్టెన్ గా తనీష్లు విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కెప్టెన్లకు ఈ రోజు పాఠశాలలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. గెలుపొందిన కెప్టెన్లకు ముఖ్య అతిథి మానస గణేష్ బ్యాడ్జీలు, షాష్లు ప్రదానం చేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ, ఎన్నికల అధికారి నాగరాజు, పాఠశాల ఇన్ఛార్జ్ రూపన్, అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్, నవీన్, గంగామణి, శివ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So now it's your turn to justify your job. They did their job. You have voted, you have selected. Now the duty is yours to fulfill their dreams and your dreams, to uphold the things. Okay? And so we presented them badges and sashes. Holding badges and sashes is not the leadership. The great leaders create many leaders. They don't create followers. But in today's society, all the leaders are suppressing the remaining leaders.